వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. అమెరికాలో అంతుచిక్కని అలాస్కా ట్రయాంగిల్, ఇది బెర్ముడా ట్రయాంగిల్ కు మరొక ప్రతిరూపంగా మారనుంది. తాజాగా అమెరికాలో 10 మందితో ప్రయాణిస్తున్న విమానం గల్లంతవడంతో అలాస్కా ట్రయాంగిల్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అమెరికాలోని అలాస్కా ట్రయాంగిల్ ఒక అంతుచిక్కని ప్రదేశం. అక్కడ పర్యటించే వేలాది మంది జాడ కూడా దొరకదు. ఈ ప్రాంతంపై నుండి ప్రయాణించే విమానాలు గల్లంతవుతున్నాయి. అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో యాంకరేజ్, జునెయు, ఉట్కియాగ్వి మధ్య త్రికోణాకారంలో విస్తరించి ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అలాస్కా ట్రయాంగిల్ అంటారు. మరొకసారి, అలాస్కా రాష్ట్రంలోని యాంకరేజ్, జునెయు, ఉట్కియాగ్వి వీటి మధ్య త్రికోణాకారంలో విస్తరించి ఉన్న ప్రాంతాన్ని అలాస్కా ట్రయాంగిల్ అంటారు. ఎత్తైన మంచుకొండలతో ఉన్న ఈ ప్రాంతంలో 1972 నుండి పలు విమానాలు జాడ కోల్పోయాయని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో పర్యటించే వేలాది మంది పర్యాటకులు ప్రతి ఏటా గల్లంతవుతున్నారు. అయితే రోజుల తరబడి సాగే సెర్చ్ ఆపరేషన్లు విఫలమవుతున్నాయి. ఎంత వెతికినా గల్లంతైన వారి ఆచూకీ దొరకడం లేదు. 1972 నుండి ఇప్పటి వరకు అలాస్కా ట్రయాంగిల్ లో దాదాపు 20,000 మంది ఆచూకీ లభించట్లేదు. ప్రతి ఏటా సగటు 2,250 మంది ఇక్కడ గల్లంతవుతున్నారని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ప్రతికూల వాతావరణమో, భౌగోళిక పరిస్థితుల ప్రభావమో కానీ అలాస్కా ట్రయాంగిల్ అంటేనే అమెరికన్లో ఒక భయంకరమైన ఆందోళన కలుగుతుంది. అయితే అలాస్కా ట్రయాంగిల్ రహస్యాల్లోకి వెళ్తే 1970 నుండి వేలాది మంది ఈ ప్రాంతంలో అదృశ్యమయ్యారు. అనేక విమానాలు, పర్వతారోహకులు, ప్రయాణికులు అనుమానాస్పదమైన పరిస్థితుల్లో మాయమయ్యారు. ఇంకా ఈ ప్రాంతం తీవ్రమైన భూకంపాలు, భూగర్భపరమైనటువంటి మార్పులు, తరంగాల అసాధారణ ప్రభావాల వల్ల ప్రాచుర్యం పొందింది. ఇవి నావిగేషన్ పరికరాలను కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. నెక్స్ట్, ఇక్కడ నివసించే స్థానిక అలాస్కా తెగలు ఈ ప్రాంతాన్ని పవిత్రంగా భావిస్తారు. వారి విశ్వాసం ప్రకారం ఇక్కడ కొన్ని ప్రత్యేక ఆత్మలు లేదా రహస్య శక్తులు కాపలా ఉంటాయనే నమ్మకం. నెక్స్ట్, కొందరు పరిశోధకులు ఈ ప్రాంతంలో విదేశీ జీవులు అనగా ఏలియన్స్, టైం వార్పులు లేదా రహస్య గేట్లు, పోర్టల్స్ ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ కారణంగా దీనిని బర్ముడా ట్రయాంగిల్ తో పోల్చడం జరుగుతుంది. విజ్ఞానపరమైన అనేక పరిశోధనలు జరిగినప్పటికీ ఈ అదృశ్యాల అసలైన కారణం ఇంకా తెలియరాదని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.